వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఈరోజు నేను మీకు ఉల్లి పకోడీ, గట్టి పకోడీ అంటామండి మేము, దాన్ని చేసి చూపిస్తున్నాను. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఈ ఉల్లి పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. మనకి బయట రోడ్డు మీద బళ్ళ మీద అమ్మినప్పుడు వెంటనే కొనుక్కొని తినాలనిపిస్తుంది. ఇది అంతే టేస్ట్తో మనం ఇంట్లో క్వాలిటీగా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కదా. టేస్ట్ కూడా అంత బాగుంది. దీన్ని ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ పకోడీ కోసం 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లి పకోడీ అంటేనే ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి. ఇలా ఉల్లిపాయలు తొక్కు తీసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను 6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఈ పకోడీ కోసం ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి. సన్నగా అంటే మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాకుండా మీడియం సైజులో తరుక్కొని పెట్టుకోవాలి. అలాగే ఈ పచ్చిమిరపకాయలను కూడా ఇందులో కట్ చేసేసి వేసుకోవాలి. నేను వేసినటువంటి ఈ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. మీరు కూడా ఇలాగే వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలను కట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండుగా కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసానండి. నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. దీనిలోకి ధనియాలు దంచి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఒకసారి ఇలా దంచి వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ధనియాలను కూడా దంచుకున్నాం కదా, వీటిని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం బాగా కలిసేలాగా చేత్తో ఇలా మెదుపుకుంటూ ఈ ఉల్లిపాయలు పాయలుగా విడిపోవాలన్నమాట. అంతవరకు బాగా కలుపుకోవాలి. ఇందులో నీరైతే ఏమీ వేయనవసరం లేదు. ఇలా బాగా కలుపుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గట్టి పకోడీ చాలా చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ ప్రాసెస్లో మీకు చూపిస్తాను. దీనికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. మనం ఇలా నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ ఉల్లిపాయల్ని, ఇందులో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకుని మనం తుంచి వేసుకోవాలి ఇందులో. అప్పుడే ఆ కరివేపాకులో ఉన్నటువంటి ఆ స్మెల్ అంతా ఈ ఉల్లిపాయలకు పట్టి చాలా చాలా బాగుంటుంది. ఇలా తుంచి కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ మళ్ళీ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా అంతా బాగా నానిపోయాయి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం అన్నీ. ఇప్పుడు నేను ఇలాగా 2 బౌల్గా కొలిచాను కదా. ఇలా కొలుచుకోవడం వల్ల మనకి శనగపిండి కరెక్ట్గా ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. ఇలా 2 బౌల్స్ ఈ ఉల్లిపాయలకి 1 బౌలు శనగపిండి అయితే వేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా కొలత వస్తుంది. ఇలా ఈ శనగపిండి వేసుకుంటున్నాను. దీనికి 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకుంటున్నానండి నిండుగా. ఇప్పుడు మనకి క్రిస్పీగా చాలా బాగుంటుంది. బియ్యపిండి ఎక్కువైనా శనగపిండి ఎక్కువైనా సరే మనకి గట్టి పకోడీ కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు కరెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. బియ్యపిండి ఎక్కువైతే గట్టిగా అయిపోతుంది, శనగపిండి ఎక్కువైతే కొంచెం మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు వేసుకోకూడదండి గట్టి పకోడీకి. ఇలా ఒకసారి వేసుకొని కలుపుకున్న తర్వాత చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేను ఇంకొంచెం వాటర్ వేసాను. వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ గట్టి పకోడీకి మనం ఇలా కలుపుకోవడంలోనే
కరెక్ట్ ప్రాసెస్ ఉంటుందండి. ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు చేసి చూడండి. ఇంట్లోనే హెల్దీగా ఈ ఉల్లి పకోడీని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా హీట్ ఎక్కాలి. ఇలా ఒకసారి వేసుకొని చూసుకుంటే చక్కగా ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే మనకి చేతి మీదకి ఆ సెగ వచ్చేస్తుంది. మరీ విడదీసేస్తూ వేసేసుకోకూడదు. కొద్ది కొద్దిగా ఇలాగా ఎక్కువగానే పిండిని మనం అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి గట్టి పకోడీ చక్కగా కరకరలాడుతూ వస్తుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వస్తుంది, లేకపోతే మాడిపోయినట్టు అయిపోతుంది. ఇలా కొంచెం అటు ఇటు కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే పడుతుందండి ఇది వేగడానికి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది పకోడీ. మరీ మనం ఎక్కువసేపు ఉంచేసుకోకూడదు, తర్వాత వేడికి ఇంకా కలరు మారిపోతుంది. అంతేనండి, ఉల్లి పకోడీ గట్టి పకోడీ రెడీ అయిపోయింది. మిగతాది కూడా ఇలాగే వేసేసుకున్నాను. ఎంతైనా మనం ఇంట్లో చేసుకుంటే ఆ హెల్దీగా మనం తినచ్చు కదండి. చూసారు కదా ఎంత క్వాలిటీగా ఉందో. అలాగే లాస్ట్లో మనం లాస్ట్ వాయి వేసుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకుని తుంపి ఇందులో వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసి బౌల్లో వేసేసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండి, 3 ఉల్లిపాయలతో ఎంత పకోడీ వచ్చిందో చూడండి. చక్కగా ఇంటిల్లిపాది కూడా తినచ్చు. మీకు నచ్చిందా అండి ఈ గట్టి పకోడీ? నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ కామెంటు చేయండి. మనం దంచి ధనియాలు వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవరు, అలాగే ధనియాల పొడి, ఈ కరివేపాకు వల్ల ఈ పకోడీకి మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. మీ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.